క్షయరహిత సమాజ స్థాపనకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి రెడ్డి సన్యాస నాయుడు పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి 7 రోడ్ల కూడలి వరకు సాగిన క్షయవ్యాధి అవగాహన ర్యాలీను ఆయన ప్రారంభించారు. మిగతా దేశాలతో పోల్చుకుంటే భారత్లో క్షయవ్యాధి ఎక్కువగా ఉందని, దీన్ని నివారించేందుకు ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల ప్రతినిధులు చొరవ చూపాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ విధిగా క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని, పరీక్షల ద్వారా వ్యాధి తీవ్రత తెలుసుకుని చికిత్స అందిస్తే నివారణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ద్వారా క్షయబాధితులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో పౌష్టికాహారం అందిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తెన్నేటి బాలమురళీకృష్ణ చెప్పారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారి డాక్టర్ తాడేల శ్రీకాంత్ సారథ్యంలో క్షయరహిత సమాజ స్థాపనకు సంబంధించి ప్రతిజ్ఞ చేశారు. Continuity for human care.